హలో గాయ్స్, వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. ఈరోజు ఫ్యామిలీతో కలిసి ఊర్కొండపేట హనుమాన్ టెంపుల్కి వచ్చాము. ఈ టెంపుల్ వచ్చేసి నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి మహబూబ్నగర్ రూట్లో ఊర్కొండ మండలంలో ఊర్కొండపేట గ్రామం ఉంటుంది. అక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఈ హనుమాన్ టెంపుల్లో హనుమంతుడు గుట్టపైన వెలిసారు. ఇది చాలా ఫేమస్ టెంపుల్. ఇక్కడ బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి. మీరు చూడాలనుకుంటే ఒక్కసారి విజిట్ చేయండి. ఈ టెంపుల్ చాలా బాగుంటుంది, చాలా పాజిటివ్ అనిపిస్తుంది. ఇక్కడ హనుమాన్ బండపై చెక్కి ఉంటారు. ఇక్కడ టెంపుల్ కట్టారు. పక్కనే శివాలయం ఉంటుంది, వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా విజిట్ చేసి చూడండి, చాలా బాగుంటుంది టెంపుల్. ఇక్కడ శివలింగం చాలా బాగుంటుంది, పూజలు బాగా జరుగుతాయి. ఒక్కసారి చూడండి మీరు కూడా. ఊర్కొండపేటలో చాలా టెంపుల్స్ ఉంటాయి. పక్కన వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది, శివాలయం ఉంటుంది, అలాగే సిద్ధి వినాయకుడు కూడా ఉంటారు. కొంచెం గుట్టపైకి ఉంటారు. మీరు వీడియోలో జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ చాలా బాగుంటుంది. ఈ ఊరు మొత్తం చాలా పచ్చగా ఆకుపచ్చగా ఉంటుంది. ఒక్కసారి విజిట్ చేసి చూడండి. ఇక్కడ అమ్మవార్లు కూడా చాలా అలంకరణ చేసి చాలా బాగుంటారు. ఒక్కసారి చూడండి మీరు వచ్చి. ఇక్కడ మనసుకు ఎంతో హాయిగా అనిపిస్తుంది ఈ టెంపుల్లో. లోపల వెంకటేశ్వర స్వామి ఇలా ఉంటారు, శివుడు ఇలా ఉంటారు. ఇలా పెద్ద విగ్రహం ఉంటుంది. ఇది సిద్ధి వినాయకుడు. పక్కన గుట్టల మధ్యన ఆంజనేయ స్వామి చాలా చక్కగా మంచిగా వెలిసారు. ఇది చాలా ఫేమస్ టెంపుల్. మీరు గూగుల్ మ్యాప్లో సెర్చ్ చేస్తే మీకు తెలుస్తుంది. ఒక్కసారి విజిట్ చేసి చూడండి. లోపల ఆంజనేయ స్వామి చూపినక ఫోన్ అలో లేదు. ఇలా పిక్ బయట ఉంటాం, ఇలా చూపిస్తున్నాను. స్వామివారు ఇలా ఉంటారు, లోపల చాలా బాగుంటారు. ఇక్కడ వ్రతాలు జరుగుతున్నాయి చూడండి. ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవింద. వీడియో మొత్తం చూసారు కదా. టెంపుల్ అనేది మొత్తం ఇలా ఉంటుంది. ఒక్కసారి విజిట్ చేసి చూడండి. మేము ఆల్రెడీ వెళ్ళి వచ్చామని తెలిసిన వాళ్ళు, ఈ టెంపుల్ మాకు తెలిసిన అనే వాళ్ళు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి టెంపుల్స్కి ప్రతి ఒక్కరు రావాలి. ఈ టెంపుల్ చాలా బాగుంటుంది. ఒక్కసారి విజిట్ చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ మినీ బ్లాగ్.